ఇక తెలంగాణలో హేట్ స్పీచ్ హేట్ క్రైమ్స్ నివారణ బిల్లుపై అసెంబ్లీ కీలక ముందడుగు వేసింది. తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ నివారణ బిల్లు 2026పై స్పీకర్ సెలెక్ట్ కమిటీని నియమించారు. సమాజంలో విద్వేష ప్రసంగాలను అరికట్టడానికి, విద్వేష నేరాలను నియంత్రించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ సెలెక్ట్ కమిటీకి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చైర్మన్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలు నాయక్ నేనావత్, లక్ష్మీకాంతరావు తోట, గవినోళ్ల మధుసూదన్ రెడ్డిలను సభ్యులుగా కూడా నియమించారు. డాక్టర్ కుచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కూడా కమిటీలో ఉన్నారు. యశస్విని మామిడాల, దానం నాగేందర్, కోవ లక్ష్మి, కొనింటి మాణిక్రావు, రామ్రావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా కూడా ఈ కమిటీ సభ్యులు. సిపిఐ ఎమ్మెల్యే కోననేని సాంబశివరావుకు కూడా ఈ కమిటీలో చోటు దక్కింది. మార్చి 29, 2026 తెలంగాణ శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బీజేపీ, ఏఐఎంఐఎం, అదేవిధంగా సిపిఐతో పాటు మరికొందరు సభ్యుల ఎవరైతే ఉన్నారో అభ్యంతరాలు, ఆందోళన నేపథ్యంలో కూడా మార్చి 30, 2026 ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు. ఇక 2026 వర్షాకాల సమావేశాల ముగింపు నాటికి కమిటీ తన నివేదికను సభకు సమర్పించనుంది.